మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. పరలోక రాజ్యానికి చేరడానికే ఆటంకాలు ఏమున్నాయి అనేవి మనం దిద్దుకునేది. ఆటంకాలు ఏమున్నాయి? దేవునితో సమాధాన పడడానికి, దేవుని రాజ్యములో ప్రవేశించడానికి, దేవునితో కలిసి జీవించడానికి తగిన అర్హత ఏంటి అనేది, ఎలా సంపాదించాలనేది మన ఆలోచన అయి ఉండాలి. దేవుడు అంటున్నాడు, సమాధానము కలిగి ఉండండి. సమాధానం కలిగి ఉండాలి. మనుషుల మీద మనుషులకి సమాధానము లేదు. అసలు సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి? పగ కలగడానికి, కలహము కలగడానికి, వైరము కలగడానికి, భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? వ్యసనం. హృదయంలో కలిగే వ్యసనం. వీడు నాకంటే ఎక్కువ బట్టలు సంపాదించాడు అనుకోగానే వ్యసనం వస్తుంది. వీడు నాకంటే ఎక్కువ ధనం సంపాదించాడు అనుకోగానే వ్యసనం వస్తుంది. నాకంటే ఇతనికి ఎక్కువ పలుకుబడి వచ్చింది అనుకోగానే వ్యసనం కలుగుతుంది. నాకంటే మంచి పేరు వచ్చింది అనుకుంటే వ్యసనం కలుగుతుంది. మనిషిలో ఈ వ్యసనము కలిగినప్పుడు సమాధానం ఉండదు. వాక్యంలో మనం వింటున్నాం, ఏశావుకి యాకోబు మీద వ్యసనం కలుగుతుంది. ఏమని? నా ఎన్ని కొట్టుకొని పోతున్నాడు, నా ఎన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వీడు గొప్పోడైపోతున్నాడే అని హృదయంలో అలాంటి ఆలోచన కలిగింది. అంటే తల్లి చెప్పే ఉంటుంది, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పాడయ్యా. దేవుడు ఎందుకు చెప్పాడో ఏమో నాకు తెలియదు, కానీ దేవుడైతే ఈ మాట చెప్పాడు. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని చెప్పాడు కాబట్టి నువ్వు అణిగి ఉండాల. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు అణిగి ఉండడం, మణిగి ఉండడం, నువ్వు దాసునిగా ఉండడం, దాస్యం కోసం సిద్ధపడడం, అలాంటి ఆలోచనతో నువ్వు ఉండడం. దాసునిగా ఉండి పిలవబడ్డావా? ఆ స్థితిలోని దేవుణ్ణి స్తుతించు. గొప్పోడు అవ్వాలనేది ఏముంది? దేవుని కాడ గొప్పవాళ్ళం అయితే సరిపోదా? ఈ లోకంలోనే గొప్పవాళ్ళం అయిపోయి పరలోకంలో నీచమైన స్థితికి, దరిద్రపు స్థితికి, ఏమీ లేని గతి లేని స్థితికి రావాలా? పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళముగా ఉండాలి. పరలోక రాజ్యంలో సంపాదించిన వారముగా కనబడాలి. రిబ్కా చెప్పే ఉంటుంది, చెప్పిన ఆ మాటను తీసుకోలేని ఏశావు మా అమ్మ ఇట్ట చెబుతుంది, దేవుడు చెప్పిన మాట పక్కకు పోయింది, దేవుడు చెప్పాడు అనే విషయం ప్రక్కకు పోయింది. ప్రక్కకు పోయి మా అమ్మ ఇట్ట చెబుతుందా, వాడు ఎట్ట ఆశీర్వాదం పొందుతాడు నేను చూస్తా, ఎట్ట పొందుతాడు, ఎట్ట ఆశీర్వాదించబడతాడో చూద్దాం. అసలు వాణ్ణే లేకుండా చేస్తే ఆశీర్వాదం ఏడి నుంచి వస్తుంది? సౌలు దావీదుకి 10,000 కొలది స్తోత్రాలు అనగానే వ్యసనం కలిగింది. 10,000 కొలది స్తోత్రాలు అనగానే వ్యసనం. ఆ భయంకరమైన వ్యసనము, దుర్వ్యసనము మనుషులిద్దరి మధ్యలో సమాధానం లేకుండా చేస్తూ ఉంటుంది. సమాధానం లేకుండా చేస్తుంది. అందుకే దేవుణ్ణి ఎరగని వారికి ఏమన్నా అది లెక్కలోకి రాదు. దేవుణ్ణి ఎరిగిన తరువాత, వాక్యం వింటూ ఉన్న తరువాత, ప్రార్థనలో బలపడుతూ ఉన్న తర్వాత, ఆత్మ సంబంధముగా ఉన్న తర్వాత మనం ఎలాంటి స్థితి కలిగి ఉండాలి?
మనకి ఎలాంటి స్థితి కావాలి? మనము అలాంటి వ్యసనము లేక సమాధానము కలిగిన వరముగా ఉండాలి. సమాధానం కలిగిన వరముగా. ప్రభు అంటూ ఉన్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ముందు మనకి సమాధానం లేకుండా ఇంకొకళ్ళని సమాధానపరచడం ఎలా సాధ్యమవుతుంది? ఇంకొకళ్ళని సమాధానపరచడం, మనకే సమాధానం లేకుండా, మనమే సరి అయిన స్థితిలో లేకుండా, ప్రార్థన చేసి వాక్యం బోధించి మీటింగ్స్ కండక్ట్ చేసి ఏం చేసినా కొంతమందిని దేవుని దగ్గరికి పరిపూర్ణంగా తేలేం మనము. ఎందుకంటే సమాధానపరచడం అనేది మనకి రాలేదు. వచ్చిందని భ్రమపడుతున్నాం, అన్నీ చేయగలమని భ్రమపడుతున్నాం, అన్నీ నాకు వచ్చు అనే ఆలోచనలో మనుషులు ఉంటూ ఉన్నారు. కానీ అలాంటి సమాధానం అనేది వాళ్ళలో లేకుండా పోతుంది. నీ మటుకు నువ్వు ఆలోచన చేయి, సమాధానంగా ఉందా? నువ్వు సమాధానం కలిగి ఉంటే, అందరితో సమాధానం కలిగి ఉంటే, నీ నోటి వెంట కత్తిపోటు వంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? కత్తిపోటు లాంటి మాటలు చెప్పండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అదంట కత్తి కంటే ఘోరంగా దిగిపోతూ ఉంటుందంట. కత్తి కంటే ఘోరంగా సమాధానం లేని స్థితి, భయంకరమైన ఆలోచన, కత్తిపోటి వంటి మాటలు మాట్లాడడం. ప్రార్థనలో మోకరించామనే పేరు మాత్రమే. మోకరిస్తే రకరకాల ఆలోచనలు, వాడు అట్ట చేశాడు, ఈడెట్ట చేశాడు, వాళ్ళు అట్ట అన్నారు, ఏమెట్ట అంది, ఆ సమయంలో నేను ఇట్లా ఉండలేకపోయాను, నేను ఇలా ఆలోచించలేకపోయాను, ఇలా చేయలేకపోయాను, ఇలా ఉన్నాను అలా ఉన్నానని రకరకాల ఆలోచనలు. ఆ ఆలోచనల నుండి సర్దుబాటు చేసుకొని బయటకు వచ్చేళ్ళకే ఆమెననే టైం దగ్గరికి వస్తుంది. తెలుసా? మూడైపోద్ది. ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉన్నారనుకోండి, 11 గంటలకి మోకరించి ప్రార్థనలో ఉంటే ఈ ఆలోచనలన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ఆత్మ సంబంధులైతే ఆ ఆలోచనని మధ్యలో బ్రేక్ చేస్తారు, వెంటనే బ్రేక్ చేస్తారు. దాన్ని ఏంటి ఆలోచన? సైతాన శోధించకుండా వెళ్ళిపోవే, సాతాన శోధించకుండా వెళ్ళిపో. ఏంటి ఆలోచన? దేవుని సన్నిధిలో మనం గ్రహించే వారమై ఉండాలి, జయించే వాళ్ళమై ఉండాలి, ఎదిరించే వారమై ఉండాలి. అలా లేని వ్యసనపు హృదయమో మోకరించిన దగ్గర నుంచి అదే ఆలోచన, అయ్యే ఆలోచన. వాళ్ళు అప్పుడు అట్లా అన్నారు, వీళ్ళు ఇప్పుడు అట్లా అన్నారు. నేను అంటే అది కూడా సాతాను ఒక అంశాన్ని ఆధారం చేసుకుంటుంది. ఒక అంశాన్ని ఆధారం చేసుకొని దానిలో నుంచి క్రియేట్ చేస్తుంది అనమాట మ్యాటర్ని, స్టోరీని. ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీ మొత్తంతో నిన్ను నింపేస్తుంది. ఇదిగో పలాని వాళ్ళని కాపాడు ప్రభు అనగానే వాళ్ళకి నీకు మధ్యలో ఉన్న గొడవ గుర్తొస్తుంది. ఆ గొడవలో మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. ఆ మాటల ద్వారా నువ్వెంత బాధపడ్డావో ఆలోచన వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో నేను ప్రార్థనలో కూర్చొని ఉన్నానే, ఏంటి ఇట్లా అయిపోయాను, ఎంతైంది టైము? 3 అయిపోయింది, ఇంకేముందా? ఆమె నన్ను లేచి అన్నం తినాలి కదా, ఆమె నన్ను లేయాలి. దేవుని సన్నిధిలో మనం ఆలోచించి యేసయ్య లోకంలోనికి వచ్చినప్పుడు, యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, అనేకులకు బోధిస్తూ ఉన్నాడు. గ్రుడ్డివారు వచ్చినప్పుడు వాళ్ళకి కన్నులు తెరిచాడు, కుంటివారు వచ్చినప్పుడు వాళ్ళకి నడకనిచ్చాడు, ఆ శక్తినిచ్చాడు, కాళ్ళు బాగు చేశాడు. ఊచ కాళ్ళు చేతులు కలిగిన వారిని ఆయన బాగు చేశాడు. నెమ్మది లేని వారికి నెమ్మదిని, సమాధానం లేని వారికి సమాధానాన్ని ఆయన ఇచ్చాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తే ఆయన అన్నిటినీ
చేస్తూ వచ్చాడు. దావీదు దగ్గరికి కూడా వచ్చారంట, సమాధానం లేనివారు, నెమ్మది లేనివారు, అప్పుల పాలైన వారు, బాధలు ఎందుకంటే దావీదు ఈ విషయాల్లో సమాధానము కలుగజేయగలడని తెలిసింది వాళ్ళకి. దావీదు సమాధానం కలుగజేయగలడని తెలిసింది. యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి అన్ని కార్యాలు చేస్తూ ఉంటే అక్కడున్న శాస్త్రులకి, పరిసయ్యులకి, యాజకులకి, సద్దుకాయలకి అందరికి వ్యసనం కలుగుతుందన్నమాట. ఈయన చేసే కార్యాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ కార్యాలు మేము చేయలేకపోతున్నాం, మేము గొప్పవారం అనిపించుకుంటున్నాం, మేము చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ గొప్ప పేరు ఈయనకు వచ్చినందువల్ల మేము తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన చంపేస్తే పోద్ది. వ్యసనమే భయంకరమైన కక్షను కలిగిస్తుంది. వ్యసనమే భయంకరమైన హృదయ కాఠిన్యాన్ని కలుగజేస్తుంది. ఆత్మ సంబంధులమై వీటన్నిటినీ గ్రహించే వారమై ఉండాలి. ఇశ్రాయేలీలు గ్రంథాన్ని కలిగిన వారుగా, ధర్మశాస్త్రాన్ని కలిగిన వారుగా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆ గమ్యము లేని వాళ్ళుగా కనబడుతూ ఉంటే, రక్షించబడిన తర్వాత పౌలు గారు గ్రహించారు. రక్షించబడిన తర్వాత పౌలు గారు గ్రహించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 చూద్దామమ్మా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకుని. యేసయ్య లేనప్పుడు సమాధానం అంటే ఏందో మనకు తెలియదు. యేసయ్య మనలో లేనప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలియదు. యేసయ్య మనలో లేనప్పుడు వినయం అంటే ఏంటో మనకు తెలియదు. యేసయ్య మనలో లేనప్పుడు విధేయత అంటే ఏంటో కూడా మనకి తెలియదు. ఇవన్నీ మనకు తెలియదు. చాలామంది యేసయ్య వచ్చిన తర్వాత తెలుసుకున్నారు. యేసయ్య బోధించిన బోధల వలన తెలుసుకున్నారు. ఆయన నేర్పించిన ఆ విధానాలను బట్టి నేర్చుకున్నారు. పౌలు గారు అంటూ ఉన్నాడు, 13వ వచనం చూద్దాం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. మనుషుల మధ్యలో ఉన్న ద్వేషాన్ని యేసయ్య వచ్చి తీసేశాడు, పడగొట్టాడు. ద్వేషం అనేదాన్ని తీసేశాడు, ఆ వ్యసనం అనేదాన్ని తీసేశాడు. అందువలన వ్యసనం పోగానే వాళ్ళ మధ్యలో సమాధానం వచ్చేసింది, సమాధానం కలుగుతూ ఉంది. యేసయ్యను నమ్ముకున్న చాలామందిలో ఈ వ్యసనం పోయిందా? ఈ వ్యసనము నీలో లేదా? ఈ వ్యసనముతోనే నీకు ద్వేషం కలుగుతుందా? ఇలాంటి వ్యసనము, ద్వేషం ఉంటే తీసేసుకోవాలా, ప్రార్థన చేయాలా, దాన్ని తీసేయమని ప్రార్థన చేయాలి. వాళ్ళ మీద ప్రేమ కలిగించమని ప్రార్థన చేయాలి. ఆ భయంకరమైన దుర్వ్యసనం నుండి బయటికి రావాలి. లేకపోతే నీ ఆత్మీయ జీవితం పతనం అయిపోద్ది, నీకు అర్థం కాదు. ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు. పడిపోవడం, కూలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆత్మ సంబంధులైన వారి గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఎరగని వారి గురించి కాదు ఇప్పుడు మాట్లాడుతుంది. ఆయనను ఎరిగి ఆత్మ సంబంధిగా ఎదుగుతూ ఉన్న నీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీ గురించి ఏమని మాట్లాడుతున్నాడు? సమాధానము కలిగి ఉండండి, సమాధానము కలిగి ఉండండి. వాక్య భాగాల్లో రాయబడుతుంది సమాధానము కలిగి ఉండాలి. చాలామందికి వీలు కావటం లేదంట.
సమాధానం కలిగి ఉండడానికి వీలు పట్టాలి. చూస్తే కక్ష కలుగుతుందన్నమాట. తిట్టకుండా అన్నట్టుగా, ఏళ్ళని అనకుండా ఉండలేనన్నట్లుగా భయంకరమైన కక్ష కలుగుతూ ఉంది. సమాధానంగా ఉండండి. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము చదువుదాం. హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. రాదు, అది చాలా కష్టం. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో అందరూ ఎదుర్కొన్న వాళ్ళే. పౌలు గారికి పేతురుకు కూడా ఒకసారి పడింది. మనసులో కష్టం వచ్చినప్పుడు, మనసులో కొద్దిపాటి వ్యసనం వచ్చినప్పుడు వాళ్ళకి మధ్యలో గొడవలు వస్తున్నాయి. గొడవలు రావడానికి కారణమే వ్యసనం, సమాధానం లేకపోవడం. అందుకే పౌలు గారు అంటున్నాడు, పౌలు గారు పేతురు గారు మళ్ళీ ఇద్దరు సమాధాన పడ్డారు. పేతురు తన గ్రంథంలో ఆయన రాస్తున్నాడు, ఇదిగో పౌలు రాసిన పత్రికలు చాలా మందికి అర్థం కావు, పౌలు రాసిన పత్రికలు అర్థం కాదు. అందుకని విద్యా విహీనులు, అస్థిరులైన వారు వాటిని అర్థం చేసుకోలేరు, మిగిలిన వాళ్ళు అర్థం చేసుకుంటారు, అవి చాలా గూఢార్థంగా ఉన్నాయి అంటాడు. అంటే సమాధానం మనసులో లేకుండా మాట చెప్పగలరా? సమాధానం లేకుండా చెప్పగలరా? అపోస్తులతో నేను సమానుడిని కాకపోయినా కానీ, అపోస్తులతో సమానుడిని కాకపోయినా కానీ నేను ఇప్పుడు అపోస్తుల లెక్కలో చేర్చబడ్డాను అంటాడు. పేతురంటే పౌలు గారికి ఇష్టం, పౌలు గారంటే పేతురు గారికి ఇష్టమే. ఎందుకంటే దేవుణ్ణి బట్టి వాళ్ళు సమాధానపడ్డారు. ఆత్మ సంబంధమైన నీవు దేవుడు నీలో ఉంటే ఈ క్రియలన్నీ నీలో కనబడతాయి. ప్రభువు నీలో లేనప్పుడు నీ హృదయం వ్యసనంతో నింపబడి ఉంటుంది. ఇప్పుడు ఆలోచించాయి, ప్రభువు నీలో ఉన్నట్ట లేనట్ట? వ్యసనం ఉంటేనేమో ప్రభువు లేనట్టే. వ్యసనం లేకుండా పరిపూర్ణమైన మంచి హృదయం ఉందనుకోండి, దేవుడు అన్నట్టు. ఇప్పుడు మీరే చెప్పాలి దేవునితో, నాలో వ్యసనం ఉందని, లేనోళ్ళు లేదని చెప్పాలి. దేవునితో చెప్పుకోవాలి. వాక్య భాగంలో రాయబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే అంటే శక్యమయ్యేటట్టు చేసుకోవాలని అర్థము. అలా వీలయ్యేటట్లు చేసుకోవాలి. అందరితో సమాధానము కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. యేసయ్యని నమ్మిన బిడ్డల్ని గలిబిలి చేయడానికి సైతాన్ లోకంలో ప్రవేశించింది. గలిబిలి చేయడానికి వచ్చేసింది. ఆ సాతాను లోకంలో ప్రవేశించి సాతాను తన యొక్క క్రియలను బయలుపరుస్తూ ఉంది. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తూ ఉంది. యేసయ్య చెప్తూ ఉన్నాడు, నీ రాకడకు సూచనలు ఏవి అంటే యుద్ధములను గూర్చి వింటారు. యుద్ధములు, కలహములు, వైరములు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు, సమాధానం లేకపోవడం. ఇదంతా ఎందుకు వస్తుంది? వాళ్ళ అవిధేయత వల్ల వచ్చింది, వాళ్ళ గర్వం వల్ల వచ్చిందని కాదు. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చేస్తాం. దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వస్తుంది. ప్రకటన గ్రంథంలో ఏమని వ్రాయబడుతుంది? వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్తూ ఉన్నాడు యోహానుకి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనము, ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుడు వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనినట్లును భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారము ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. మనుషుల్లోకి వెళ్ళి సమాధానము లేకుండా చేయడానికి,
భయంకరమైన వ్యసనము కలగడానికి సైతాను పర్మిషన్ తీసుకొని వచ్చినప్పుడు ఆ సాతాను వీలైనంత వరకు, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, శక్యమైతే అందరితోనూ పరిశుద్ధతయు సమాధానము కలిగి ఉండటకు ప్రయత్నం చేయండి. అందరితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధతయు సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమంటే సైతాన్ అంటుంది ఇదిగో సమాధానం లేకుండా చేయడానికి నేను పర్మిషన్ తీసుకొని వచ్చా. సమాధానం లేకుండా చేయడానికి, భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. వాడు సమాధానం లేకుండా చేసి ఒకళ్ళని ఒకళ్ళు చంపుకునేటట్లుగా క్రూరత్వం. ఎంత భయంకరమైన క్రూరత్వం అంటే న్యూస్లో వింటుంటే విచిత్రం అనిపిస్తుంది. హోటల్లో కూర అడిగాడంట, ఇంకొంచెం కూర ఇవ్వమన్నాడంట, కూర వేయలేదంట, గొడవ పడ్డాడంట. ఆ హోటల్ అతను ఇతను చంపేశాడంట, కస్టమర్ని చంపేశాడంట. ఏంటిది? కూర కోసమా, అన్నం కోసమా, వస్త్రాల కోసమా? దేనికోసం చంపుకునేది? దేనికోసం? దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. అలాంటి వ్యసనపు ఆలోచన కూడా దేవుని దృష్టిలో భయంకరమైనది అని గ్రహించాలి మనం. నువ్వు హత్య చేయకపోవచ్చు, హత్య చేసినంత భయంకరమైన వ్యసనము సమాధానం లేని స్థితి నీలో ఉందేమో చూసుకోవాలి. సమాధానం లేని స్థితి నీలో ఉందేమో చూడాలి. ప్రభు మనల్ని బలపరచడానికి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి మనం ఉండడానికి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ప్రభువు. ఆయన ఆత్మ కలిగిన బిడ్డలకు అన్నీ నేర్పిస్తూ ఉన్నాడు. అన్నిటినీ నేర్చుకోవాలి. ముందుగా ఆయన వచ్చి లోకాన్ని దేవునితో సమాధానము కలుగజేశాడు. మనల్ని దేవునితో తండ్రితో సమాధానపరిచాడు. ఆయన వచ్చి మనలను తండ్రితో సమాధానపరిచాడు. ఆయన వచ్చి ఇశ్రాయేలీలను మనతో సమాధానపరిచాడు. మనలను ఇశ్రాయేలీలతో మన ఉభయులను ఆయన ఏకం చేశాడు, సమాధానపరిచి ఆయన నీకేం నేర్పిస్తున్నాడో తెలుసా? మారు మనసు పొందావు కదా, నా బిడ్డవే కదా, నన్ను అంగీకరించావు కదా, నా ఇష్ట ప్రకారం జీవించే బిడ్డవే కదా, నీకు సమాధానము కలగడానికి ఆత్మ నిన్ను వెంటనే ప్రేరేపించినప్పుడు ఆ పనులు చేసేసి. ఆత్మ ప్రేరేపిస్తుంది. సైతాను పర్మిషన్ తీసుకొని వచ్చి మనల్ని ఏ విధంగా బాధ పెట్టినా మనలో పరిశుద్ధాత్మ నివాసం చేసినప్పుడు ఆత్మ ప్రతి చిన్న విషయాన్ని పరిశోధించి దిద్దుకోమంటుంది అనమాట. దిద్దుకోమంటుంది. వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. కావున నీవు బలిపీఠమున దర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణమును ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారు? ఇలా ప్రార్థనలో ఏదన్నా జ్ఞాపకం వచ్చిందనుకోండి, ఏదన్నా అర్పణము తీసుకొని వచ్చామనుకోండి మందిరంలో, ఆ అర్పణమును అర్పించబోయే ముందు వాళ్ళతో సమాధానంగా లేమే, వాళ్ళని పిలవలేదే, వాళ్ళకి చెప్పలేదే అనిపించినప్పుడు అది ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయి వాళ్ళతో ముందు సమాధానపడి రావాలా. కొంతమంది చదువుతాడు ప్రభు వాళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగంటాడు. వాళ్ళని ఇటు తిట్టావు, వాళ్ళని ఇలా దూషించావు, నీ హృదయం సరైందిగా లేదు కాబట్టి నీకు ఆ యొక్క భయంకరమైన స్థితి పోవాలి అంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాల. చెప్పినా కానీ ఎండరు, చాలామంది చెప్పినా కూడా ఎండరు. ఎందుకంటే కాళ్ళు పట్టుకోవడమా, అది ప్రభు ఏమంటాడు, రహస్యంగా కాదు,
బహిరంగంగానే కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు. అప్పుడు ఏమనుకుంటారు అందరూ, అంటే ఇప్పుడు దాకా ఏం చేసిన ప్రార్థన మంచిది కాదు అనుకుంటారు కదా. ఏం మంచిది కాదేమో, ఏం చేసిన ప్రార్థన మంచిది కాదేమో, ఏదైనా మంచిగా లేడేమో, అందుకనే దేవుడు ఎట్టాటి పనిష్మెంట్ చెప్పాడేమో, ఇలా చేయమని చెప్పాడేమో, అందుకని వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నారేమో అనుకుంటారు కదా. అందువల్ల నేనేం చేయను. చాలామంది ఆత్మ ప్రేరేపిస్తున్నా కూడా లోబడరు. ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాను. చేయండి, ప్రార్థన చేయండి. దయగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నట్లుగా మీ కృప ద్వారా బలపరుస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడు అయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాను. సర్వశక్తి కలిగిన దేవుడవు, మహోన్నతుడవు, ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు, అలాంటి తండ్రి అయిన మీరు మాకు ఇట్టి కృపనిచ్చారు ప్రభా. మీకు స్తోత్రాలైనా. వాక్యాన్ని వినే కృప ఇచ్చారు, అర్థం చేసుకునే కృప ఇచ్చారు, వాక్య ప్రకారం నడవడానికి ఆత్మ నడిపించారు నాయన. ఇవన్నీ కలిగి మిమ్మల్ని దగ్గరగా నైనా చేరుకొని వారసత్వాన్ని స్వతంత్రించుకోవడానికి కృప దయచేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ కలిగిన బిడ్డల ఆశను తీర్చండి నాయన. నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. ఇదిగో ఈ లోకంలోనైనా మనుషులతో సమాధాన పడడం ముందు నేర్చుకొని ఆ తరువాత మీతో సమాధాన పడడానికి మీరు నాయన మీ వాక్య భాగాల ద్వారా సిద్ధపరిచి మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ హృదయంలో వ్యసనం లేకుండా చేయండి నాయన. ప్రార్థన చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రమే చూడగలిగిన శక్తినివ్వండి నాయన. వేరొక ఆలోచన, వేరొక తలంపు ఏది కనబడకుండా, ఏది అంటకుండా కాపాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సాతాను తంత్రాలపై జయం ఇవ్వండి ప్రభా. ఇదిగో నాయన, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. సమాధానము లేని వారికి సమాధానం దయచేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి. వివాహముగాక బాధపడే వాళ్ళకి వివాహం జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఈ లోక సంబంధమైన ఏ శ్రమైనా ఆత్మీయ జీవితానికి అడ్డం రాకుండా చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. బిడ్డల్ని బలపరచండి. మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా మీరే నడిపించమని, బలపరచమని, మీ హస్తాల్లో దాచుకోమని, ప్రతి బిడ్డ మిమ్మల్ని అడగడానికి అట్టి మనసు దయచేయి ప్రభా. నన్ను నడిపించు ప్రభు అని బ్రతిమలాడుకోవడానికి, నా చెయ్యి పట్టుకో అని ఆయన వాళ్ళ చెయ్యి అందించడానికి కృప దయచేయి. మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841 మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.